హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. నిన్న రాత్రి ఇరాన్ ఖతార్లో అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అంటే మిడిల్ ఈస్ట్లో అమెరికాకి ఉన్న అతిపెద్ద మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద మిజైల్ దాడి చేసింది. ఈ దాడి అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్లో 3 న్యూక్లియర్ సైట్స్ని ధ్వంసం చేసినందుకు ప్రతీకారం. ఇరాన్ ఐఆర్జీసీ ఈ దాడి చాలా పవర్ఫుల్, డిస్ట్రక్టివ్, అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని నాశనం చేశామని క్లెయిమ్ చేసింది. అయితే అమెరికా ఖతార్లు చాలా వరకు మిజైల్స్ని డౌన్ చేశాం, ఎలాంటి ప్రాణ నష్టం లేదు అని క్లెయిమ్ చేశాయి. ఇరాన్ ఈ దాడికి ముందే 2 దేశాలకి అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చింది. అంటే ఈ దాడి అనేది కేవలం సింబాలిక్ అన్నట్టు మాత్రమే. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇరాన్ దాడి చేశాక ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య సీజ్ ఫైర్ జరిగింది, ఈ రోజే మొదలవుతుంది, ఈ 12 రోజుల యుద్ధం 24 గంటల్లోనే ముగిసిపోతుంది, లేదంటే ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని నాశనం చేసి ఉండేది అని క్లెయిమ్ చేశాడు. అమెరికన్ మీడియా రిపోర్ట్స్ ఖతార్ ఇందులో మీడియేటర్గా ఉండగా ట్రంప్ ఇజ్రాయెల్ ఇరాన్ అఫీషియల్స్తో మాట్లాడి ఒప్పించాడని చెప్పాయి. ట్రంప్కి యుద్ధాన్ని నేనే ఆపేశా, నేను లేకపోతే వినాశనం జరిగేదని డబ్బా కొట్టుకోవడం అలవాటని తెలిసిందే. అయితే ట్రంప్ సీజ్ ఫైర్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అసలు జరగలేదు అని ట్రంప్ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. ట్రంప్ చెప్తున్న సీజ్ ఫైర్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ అనేది ఖతార్ క్యాపిటల్ దోహాకి దగ్గరలో ఉంటుంది. 10,000 మంది అమెరికన్ ట్రూప్స్ ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు. మిడిల్ ఈస్ట్ ఆపరేషన్స్కి ఇది చాలా ముఖ్యమైనది. ఇజ్రాయెల్లా కాకుండా ఈ ఖతార్ అనేది ఇరాన్కి దగ్గరలో ఉంది కాబట్టి కొన్ని షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ని ఫైర్ చేసి ఉండాలి. అయితే ఎన్ని మిజైల్స్ని ఫైర్ చేసిందో యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇరాన్ 6 మిజైల్స్ని లాంచ్ చేశాం, 6 కూడా బేస్ని హిట్ చేశాయని క్లెయిమ్ చేసింది. అమెరికా 14 మిజైల్స్ని ఫైర్ చేస్తే 1 మిజైలే దాడి చేసింది, 13ని డౌన్ చేశామంది. ఇంకో పక్క ఖతార్ 19 మిజైల్స్, వాటిలో 1 మిస్ అయిందని క్లెయిమ్ చేసింది. ఇలా డిఫరెంట్ క్లెయిమ్స్ వల్ల యాక్యురేట్ నెంబర్ అనేది తెలియట్లేదు. కానీ ఆ నెంబర్ 6 అయినా 14 అయినా ఈవెన్ 19 అయినా సరే ఇరాన్ ఇంతకుముందు ఇజ్రాయెల్ మీద చేసిన దాడులతో కంపేర్ చేస్తే చాలా చాలా చిన్నది. ఇజ్రాయెల్ మీద లాస్ట్ ఇయర్ 2 సార్లు 120, 180 బలిస్టిక్ మిజైల్స్, అలాగే ఈ వార్ స్టార్టింగ్ రోజు కూడా 150 మిజైల్స్ని ఫైర్ చేసింది. కానీ అమెరికా ఇంత పెద్ద దాడి చేస్తే చాలా చిన్న రెస్పాన్సే ఇచ్చింది, అది కూడా అడ్వాన్స్ వార్నింగ్తో. నిన్న ఈవినింగే ఖతార్ ఇరాన్ దాడి చేయబోతుందని తమ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసింది. ఇరాన్ మేము దాడి చేయబోతున్నామని చెప్పాక బేస్లో ఎయిర్ డిఫెన్స్ని యాక్టివేట్గా ఉంచి ట్రూప్స్ని బేస్ నుండి బయటకు పంపారు. దీనివల్ల 1 మిజైల్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీన్ని బట్టి ఇరాన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ సైట్సే కాకుండా ఇరాన్ మిలిటరీ లీడర్షిప్ని, బలిస్టిక్ మిజైల్ అర్సెనల్ని కూడా చాలా గట్టి దెబ్బ కొట్టింది. ఇప్పుడు అమెరికా మీద పెద్ద లెవెల్లో దాడి చేసి భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాణ నష్టం కలిగిస్తే ఇజ్రాయెల్ అమెరికాలతో పూర్తి స్థాయి యుద్ధం అనేది జరుగుతుంది. అది ఒక డిజాస్టర్ అన్నట్టే అని ఇరాన్కి కూడా బాగా తెలుసు. కానీ దాడి జరిగాక ఇరాన్ ప్రతీకారంగా దాడి చేయకపోతే సొంత ప్రజల్లో ప్లస్ మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చాలా వీక్గా కనబడుతుంది. బోల్డ్గా చెప్పాలంటే పరువు పోతుంది. అందుకే సింబాలిక్గా దాడి చేయాలి, కానీ అది శత్రువుని రెచ్చగొట్టకూడదని ఇలా చేసింది. ఇప్పుడే కాదు, ఇరాన్ ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ మీద చూపించే అగ్రెసివ్నెస్ని అమెరికా మీద చూపించదు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా లీడర్ని చంపితే 180 మిజైల్స్, కానీ 2020లో ట్రంప్ ఇరాన్ కుద్స్ ఫోర్స్ మిలిటరీ జనరల్ సొలేమానీని చంపితే ఇలానే అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చి ఇరాక్లో ఉన్న 2 బేస్ల మీద కలిపి 22 మిజైల్స్ని ఫైర్ చేసింది. ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అతలాకుతలం అయినా కూడా ఇలానే చేసింది. ఈ యుద్ధానికి ముందు ఇరాన్ దగ్గర మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద బలిస్టిక్ మిజైల్ ఫోర్స్ ఉంది. ఎస్టిమేషన్స్ ఏంటంటే అన్ని రకాల మిజైల్స్ అంటే టాక్టికల్, షార్ట్, మీడియం రేంజ్ కలిపి సుమారు 3,000 బలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. వాటిలో ఇజ్రాయెల్ని రీచ్ అయ్యేవి 750 నుండి 2,000 మధ్య ఎంతైనా ఉండొచ్చు. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మీద సుమారు 600 మిజైల్స్ని వాడింది.
ఇజ్రాయెల్ ఆ మిజైల్స్ని ఫైర్ చేయడానికి వాడే ఎన్నో మిజైల్ లాంచర్స్ని ప్లస్ మిజైల్స్ని స్టోర్ చేస్తున్న ఫెసిలిటీల మీద కూడా దాడి చేసింది. సో అసలు ఏ విధంగా చూసినా ఇరాన్ ఇప్పుడు చాలా వీక్ అయింది. అందుకే అమెరికా మీద ఈ సింబాలిక్ దాడి చేసి పెద్ద యుద్ధం జరగకుండా మేనేజ్ చేసుకుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.